శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి మే 24 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీ 7 సంవత్సరాల కోరిక అయితే తీరబోతుంది. మరి ఎటువంటి కోరిక తీరబోతుంది, మీ జీవితంలో రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలు రాబోతున్నాయో తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటారు ఉన్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. చాలా నమ్మకం. మన గురువు గారి పేరు వచ్చి సీతారామరాజు గారండి. మీ సంవత్సరాల ఫోన్ నెంబర్ వచ్చి 9959509193. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం అయితే చూపిస్తారు. చాలా నమ్మకమైన గురుగారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే మీనరాశి వారికి రేపటి రోజున అసలు వీరికి ఎలాంటి కోరిక తీరబోతుందో తెలుసుకున్నాము. మరి ఈ మీనరాశి వారికి చాలా వరకు కూడా, అంటే వీళ్ళకి జరగబోటి అంచనాలు కాబట్టి ఈ యొక్క విషయంలో ఈ మీనరాశి వారు చాలా వరకు కూడా ఎప్పటి నుంచో వీళ్ళ కోరిక అనేది తీర్చుకోకుండా అట్లానే పెట్టుకున్నారు. వీళ్ళకి కొత్త వ్యక్తులు అయితే పరిచయం అయిపోతున్నారు. ఆ వ్యక్తుల ద్వారా అయితే వీళ్ళకి కోరిక అయితే తీరబోతుంది. మరి ఏంటిదని తెలుసుకుందాం. మరి వీడిని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకుందాము. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక మీనరాశి అనేది వీళ్ళ యొక్క రాశి చక్రంలో చాలా, అంటే ఉన్న రాశులందరిలో కల్లా చాలా నమ్మకమైన రాశి అని మనము చెప్పుకోవచ్చును. ఈ రాశి వారు పాత బంధుత్వాలకు, స్నేహానికి అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విద్యల కోసము నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ విలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. కార్యరంగంలో దూకుడు వ్యవహరిస్తారు. అలాగే ఏదైనా సాధించాలనే పట్టుదల కూడా ఈ మీనరాశి వారిలో అంతకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావం అర్థం చేసుకొని ముందుకైతే సాగుతూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేసుకోవచ్చు. పరిస్థితులకు తగినట్టుగా చురుకుగా వ్యవహరిస్తూ స్వభావం ఈ మీనరాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు అనేది లగ్నం చేస్తూ ఉంటారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి కొన్ని సందర్భాల్లో కోపం అధికంగా వస్తూ ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకుంటే జీవితంలో మంచి ఫలితాన్ని అయితే మీరు సాధించగలుగుతారు. ఆవేశపూరిత నిర్ణయాల పట్ల ఇతరుల వల్ల మోసపోయే ప్రమాదాలు మీకైతే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో మీనరాశి వారు ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎవరు ఎటువంటి సలహాలు ఇచ్చినా సరే, ఏ సలహాలు పాటించే ముందైనా 1-4 సార్లు ఆలోచించడం అయితే చాలా ఉత్తమం. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ 24వ తారీఖున, అంటే శనివారం నాడున ఈ మీనరాశి వారి దినచర్య ప్రకారము ఈ మీనరాశి వ్యక్తులకు చూస్తే కనుక వీళ్ళు 7 సంవత్సరాల నుండి మీకు ఉన్నటువంటి ఒక బలమైన కోరిక తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గ్రహస్థితిలో మార్పులు ఈ సమయంలో మీకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈరోజు మీ దిన ఫలితాల ప్రకారం అయితే మీరు 7 సంవత్సరాల నుండి ఒక కోరికనైతే నెరవేర్చుకోకుండా అట్లానే పెట్టున్నారు. ఆ కోరిక అయితే మీకు తీరబోతుంది. అంటే ప్రతి ఒక్కరికి ఒక రకమైన కోరికలు ఉండవు కదా అనే ఆ విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితము భిన్నంగా ఉంటుంది, పరిస్థితులు భిన్నంగా ఉంటాయి, కోరికలు కూడా భిన్నంగా ఉంటాయి. అయితే మీ యొక్క లైఫ్లో ఎటువంటి కోరికను మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు అయితే ఈరోజు మీ దిన ఫలితాల్లో మీకు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు, మీరు ఉద్యోగం కోసం చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇదివరకు మీకు అవకాశాలు వచ్చినా కానీ మీరు సాటిస్ఫై కాలేకపోయారు. అంటే 100% మీకు ఆ అవకాశాలు సంతృప్తిని ప్రసాదించలేకపోయాయి. కానీ అయితే ఈరోజు మీరు దానికి సంబంధించిన కోరిక ఏమైనా ఉన్నట్లయితే, అంటే ఉద్యోగానికి సంబంధించిన కోరిక ఏమైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా అయితే మీరు తీర్చుకోగలుగుతారు. ఆ ఉద్యోగ కోరిక అనేది మీకు స్పష్టంగా తీరబోతుంది. మీ ముందుకు వచ్చే అవకాశం 100% రిజల్ట్ సాటిస్ఫాక్షన్ అయితే అందించబోతుంది. అటువంటి ఒక సదావకాశాన్ని అయితే మీరు ఈరోజు అందిపుచ్చుకోబోతున్నారు.
కెరీర్కి సంబంధించిన అవకాశాలు, ఉన్నత చదువుల కోసము, మంచి సంస్థలో ప్రవేశాల కోసము మీరు కనుక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ కోరిక కూడా ఈరోజు నెరవేరే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే మీనరాశి వారికి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఆర్థిక పెరుగుదల కోసము లేక ఆర్థిక పెరుగుదల లేక చాలా కాలంగా బాధపడుతున్నట్లయితే దానికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ అయితే ఈరోజు మీరు మీ తోటి ఉద్యోగస్తుల ద్వారా లేదంటే మీపై అధికారుల ద్వారా అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. ప్రమోషన్ పొందుకునే అర్హత అయితే ఉండి పొందలేకపోతున్న ఉద్యోగస్తులు దానికి సంబంధించిన శుభవార్తను ఖచ్చితంగా వినబోతున్నారు. ఈ విధంగా వృత్తి జీవితానికి సంబంధించి, కెరీర్కి సంబంధించి, ఉద్యోగ జీవితానికి సంబంధించి ఒక సానుకూల పరిణామాలు అయితే ఈరోజు మీకు కనబడుతున్నాయి. ఈరోజు మీకు ఖచ్చితంగా శుభవార్త అయితే వినబోతున్నారు. చాలా కాలం నుండి మీకు ఉన్నటువంటి ఆ కోరిక అయితే ఈరోజు తీరే అవకాశం అయితే కనబడుతుంది. అలాగే వ్యాపారాన్ని మొదలుపెట్టాలని చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నవారు ఎంతో రకాలుగా ఆటంకాలు మీకు ఎదురవుతూ వస్తున్నాయి. వ్యాపారం మొదలు పెట్టడంలో అనేక రకాల అవాంతరాలు మీకు ఎదురై ఉంటాయి. కాబట్టి దీని కారణంగా మీరు వ్యాపారాలను మొదలు పెట్టలేకపోతున్నారు. అటువంటి వారికి కూడా ఒక మంచి అవకాశం అయితే ఈరోజు రాబోతుంది. మీరు నూతనంగా వ్యాపారాన్ని మొదలుపెట్టే అవకాశం అయితే మీ ముందుకు వచ్చే సూచనలు కూడా కనపడుతున్నాయి. దీని ద్వారా ఒక చక్కటి వ్యాపారం మీరైతే ప్రారంభించవచ్చు. మీరు ఈరోజు అదేవిధంగా మంచి రోజు అయితే కలబోతుంది. అదేవిధంగా మీకు మంచి భాగస్వామి కూడా దొరకబోతున్నారు. అంటే వ్యాపారంలో భాగస్వామి కూడా మీకు దొరకబోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మీరు కన్నకల నిజమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీనరాశి వారు పరీక్షల రాశి ఫలితాల కోసము ఎదురు చూస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా పరీక్షల పరంగా వీళ్ళకి అకాడమిక్ పరీక్షలు కావచ్చు, లేదా మీరు ఏమైనా పోటీ పరీక్షలు రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక దానికి సంబంధించి కూడా మీకు రిజల్ట్ అనేది ఈరోజు మీకు అనుకూలంగా అయితే వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇది మీకు చాలా పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు. అలాగే ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ ఆదాయ మార్గాల కోసము అన్వేషిస్తున్న వారికి కూడా ఈరోజు ఒక ఆదాయ మార్గం లభించే అవకాశం కూడా ఈరోజు మీకు దినఫలితాల ప్రకారం కనబడుతుంది. ఈరోజు మీకు అదేవిధంగా మీనరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసను ఖచ్చితంగా పఠించండి లేదా వినండి. సుబ్రహ్మణ్య స్వామి అష్టకాన్ని కూడా పఠించండి. ప్రతి శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించడం మాత్రం మర్చిపోకండి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఇలా చేయటం వల్ల మీ ఆర్థిక స్థితి అనేది కూడా మెరుగుపడుతుంది. అదేవిధంగా మీ ఆర్థిక స్థితి అనుకూలిస్తే కనుక అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. అలాగే మీనరాశి వారు శని స్తోత్ర పారాయణం చేసుకోవడం కూడా శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులను కానీ, వస్త్రాలను కానీ తైలాభిషేకంతో పాటు శనీశ్వరుడికి దానంగా ఇచ్చినా కూడా చాలా బాగా కలిసి వస్తుంది. ఇలా చేయటం వలన మీరు అన్ని శుభప్రదమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుతారు. అదేవిధంగా మీ ఆర్థిక స్థితి అనుకూలిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయి మీకు జన్మజన్మల పుణ్యం అనేది లభిస్తుంది. అలాగే మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించుకొని నిత్యము ధూపదీప నైవేద్యాలు సమర్పించడం ద్వారా మీకు శుభకరమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుతారు. తెలిసినాకండి మీనరాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.